సార్ చంద్రబాబు గారు గెలిచారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. రాజధాని ఉంటుంది, అభివృద్ధి, పోలవరం మొత్తం అన్నీ శుభ్రంగా చేస్తాడు. మొన్నటిదాకా అన్నీ నాశనం అయిపోయినాయి. ఇవాళ మొత్తం కూడా ఏ టు జెడ్ జనాలు కొత్తగా పని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. అందరికి పని దొరికిద్ది, అందరం శుభ్రంగా ఉంటాం. శుభ్రంగా పని చేసుకుంటాకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు బఠానీలాగా డబ్బులు పంచాడు జనానికి. పిచ్చి మందు ఒకటి ఇచ్చాడు. పిచ్చి మందు తాగినోడల్లా చచ్చిపోతున్నాడని ఓటు వేయలే. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా అభివృద్ధి లేదు, డబ్బులు తీసుకున్నా మనకు సుఖం లేదు, అభివృద్ధి లేదు, ఒక రోడ్డు లేదు, ఒక మంచి లేదు, ఒక షెడ్ లేదు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉంటే మళ్ళీ అప్పులు పాలు చేసేసి మన రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాడని జనం అందరూ కూడా ఎప్పుడు వస్తాడు ఎలక్షన్ అని ఎదురు చూసాం. పేదోడు ఆ డబ్బులు ఇచ్చిన ఆడవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు వేసారు ఓట్లు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశాను అంటున్నాడు. అసలు మంచి లేదు, పాడు లేదు. జగన్ ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనకు పనికిరాడు. వ్యాపారమో లేకపోతే బ్రాందీ అమ్మటాకో లేకపోతే ఏటు ఇసుక అమ్మటాకో ఏటోటి నుండి కూడా మేము మూట ఇసుక తెచ్చుకోలేకపోయాం ఎలికి కన్నం ఎత్తే. అలాంటి పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇల్లు కట్టుకునేవాడికి ఇసుక లేదు, చేసుకునేవాడికి పని లేదు, టాపీ మేస్త్రికి పని లేదు. ఒక ఇసుక వస్తే బోల్డ్ మంది బతుకుతాం, ఎవడికి పని లేదు. ఇంకా మంచి పని అంటే పాడు పని. డబ్బులు పంచా నాకు ఓట్లు వేయలేదు అంటున్నాడు మొన్న. ఎవడింటో వాళ్ళ ఇంటో 10 రూపాయలు ఇచ్చాడా? లోకల్ డబ్బులు తీసుకోవటం, మళ్ళీ అప్పులు తెచ్చేస్తాం. ఆ ఇంట్లో రూపాయి ఇస్తాడా? చెల్లింటి కాడ ఉందా, తల్లింటి కాడ ఉందా? ఎవరు తీసుకొని ఓటే లేదు, నన్ను మోసం చేశారు అంటున్నాడు జగన్మోహన్. మోసం చేస్తామంటే ఆయనే జనాన్ని మోసం చేశాడు. ఆయన మోసం చేశాడు. ఆయన అసలు ఎవరు మోసం చేయలే. జనాన్ని చంద్రబాబు నాయుడు మోసం చేసేవాళ్ళు కూడా పుట్టారు. ఇంకెక్కడ భూపేపించే వాళ్ళు పుట్ల. జగన్మోహన్ రెడ్డి జనాన్ని మోసం చేస్తా పుట్టాడు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవడ మోసం చేయలేడు, చేయడు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచారు కదా, మీకు పనులన్నీ వస్తాయా? వస్తున్నాయి, అందరు బాగానే ఉంది. ఏదో చిల్లర మల్లరగా పేట అమ్ముకునేవాడికి లేకపోతే ఇంకోటి అందరికి పనులు ఉండవు. మరి గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ఏం చేసాం? ప్లాట్లు బేరం చేసేవాళ్ళమే. రైతులు వేసేవాళ్ళు కాదు, ఇక్కడ అమ్మటానికి కొనేవాడు వచ్చేవాడు కాదు. అభివృద్ధి లేదు కదా. ఇప్పుడు రాజధాని అంటున్నారు, కథ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, ఏదో 1 సెంటో 2 సెంటో కొనుక్కుంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి చంద్రబాబు గారు మంచి పరిపాలన చేస్తారు, ఇచ్చిన పథకాలు కానీ చెప్పిన మాట కానీ నెరవేర్చుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తాడు, ఆ పరిపాలన చేస్తాడని ఓటేశారు. పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిపాలన బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఉండాలి. రాష్ట్రాన్ని చదువుకున్న కుర్రోడికో లేకపోతే ఇంకోటికో ఏదన్నా మంచి జరగాలంటే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒక్క రాజధాని అన్న ఉందా? ఒక్క రాజధాని ఉందా? ఏంటి ఆ రాజధాని? మరి ఇప్పుడు పోలవరం రాజధాని చేస్తానంటే ప్రభుత్వానికి లేఖ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరానికి రావాల్సిన ఫండ్స్ అన్ని మేము రానియొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిన్న లేఖ రాశారు. ముఖ్య కేంద్రంగా పోలవరం డబ్బులు ఇవ్వద్దనే. ఇంకా నాశనం చేస్తాక ఆయన లేడుగా. లేఖ రాసినంత మాత్రం ఒకవేళ అధికారంలో ఉంటే రాస్తే ఆపొచ్చు, లేకపోతే పోలవరం కట్టకుండా ఉండొచ్చు, రాజధాని కట్టకుండా ఉండొచ్చు. అధికారంలో లేడుగా. ఇంకా ఆయన చెప్తే ఆగేదండి. ఆయన చెప్తే ఆయనకి చెల్లుబాటు లేదుగా. రేపో మాపో జైల్లోకి వెళ్తాకి సిద్ధంగా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మళ్ళీ మేము కానీ అధికారంలోకి వచ్చిన పార్టీలు బటన్ నొక్కేవాళ్ళం అంటున్నాడు. బటన్లో నొక్కే ఇట్ అయింది. బటన్లు నొక్కే ఆయనకేం బటన్ నొక్కి చేయనే పుడుతుంది. మేము బటన్ నొక్కుతాకి చేయని పుట్టాడు నొక్కాం. మేము కూడా ఇటే వేసాం, బటన్ నొక్కాం ఇటే. రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడేమోనని. రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తాడేమో. పేదోడికి న్యాయం జరిగిందంటే రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు ఇద్దరప్పుడు పేదోడికి న్యాయం జరిగింది. జోలు కట్టుకున్న ఆడది కూడా ఒడ్డుకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేసుకొచ్చింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మా పిల్లవాడిని చదువుకుంటా ఇంజనీరింగ్ చదివించా. ఈ మొదటి పోటీ వచ్చినాక మాకే జరగల. మరి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మరి పక్క పార్టీలోకి వెళ్తున్నారు కదా, అది మంచిది. అలా అందులో అసలు ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా ఉండకూడదు వాళ్ళు. అసలు ఎలక్షన్కి ముందే వెళ్ళిపోవాలి వాళ్ళు.
వైసీపీలో వాళ్ళందరూ ఎలక్షన్కి ముందే అసలు ఎమ్మెల్యే వెళ్ళి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ నియంత్రం అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ అన్న వెళ్ళి మనం పని అడుగుతాం. ఎమ్మెల్యే వెళ్ళి మంత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడిగాడు పని. వంతెన ఇక్కడ వంతెన అయిపోయిన వంతెన 4 సంవత్సరాలు ఆ టాపిక్ ఆగిపోయి లాగులు కాడ ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈ ప్రజలందరికీ తెలుసు. ఏం చూసేస్తారు రోడ్డు డబ్బులు ఇచ్చేస్తే బఠానీ నీళ్ళలాగా నువ్వు 100 రూపాయలు ఇస్తే నీ వెనకాల వచ్చేస్తావా? సారా చేసేస్తావు. ఆ ఆలం పడ్డ వాళ్ళు చాలామంది అట్లా చేశారు. ఇప్పుడు లేదు. సార్ రోజా కొడాలి నాని గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక వాళ్ళు ఎక్కడో ఉంటారు. మా అభిప్రాయం ఇక్కడ ఉంది. మా కొడాలని అక్కడ ఉన్నాడు వాడిపోయాడు. ఆ రోజే సినిమాలు బలిమాలు మళ్ళీ పోకరాలు కూడా రానివ్వరేమో. ఇప్పుడు దానిపైన సినిమా అయిపోయిందిగా, ఇక అది ముసలిది అయిపోతుంది. ఇక దాన్ని కూడా రానిరు. అప్పుడు ఏదో కుర్రత్వంలో వేసింది డాన్సులు. ఇక ఈ జబర్దస్త్ ఇక అలాంటివి కొట్టుకుంటూ ఉంటుంది. మా జగన్ అన్న ఎలా ఓడిపోయారో మాకు తెలుసు అంటుంది కదా, దానిపై ఏ జగన్ అన్న వాడిపోయాడు. మమ్మల్ని ఏం అడగలేదు, మాకేం చేయించలేదు. మమ్మల్ని ఏదైనా పని చేయిస్తే మేము జగన్ అన్న గెలిచితే మాకు మార్గం తెలిసేది. మమ్మల్నే దొడ్లోకి రానిలేదు. జగన్ అన్న వాడిపోక ఏముండదు, అందుకే వాడిపోయాడు అంటది. వాళ్ళ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నిలదీస్తున్నారు కదా. తన సొంత నియోజకవర్గంలో తన కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నారు సొంత కార్యకర్తలు. అంటే ఇప్పుడు నిన్ను నమ్మి మంచి పనో చెడు పనో చేయిస్తావనో లేకపోతే నీ వెనకాల ఉండవు. అసలు వాళ్ళనే పట్టించుకోవాలి, వాళ్ళనే చూడాల. ఇప్పుడు వాడిపోయినాక వెళ్ళి ఇంకేమిస్తాడు? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు లేవు. వాళ్ళకి ఏమన్నా కాంట్రాక్టులు ఇచ్చినోడికి కూడా రూపాయి లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు వెళ్తంలో తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళొచ్చు. వాళ్ళు మాలాంటి వాళ్ళు వెళ్తే తప్పు, కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అంత ఒకటేగా. వాళ్ళు